నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతోంది గ్లామర్ ప్రపంచం వెనుక అసలు నడుస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి చిరంజీవి ఇంట్లో జరిగిన సీక్రెట్ మీటింగ్ తర్వాత ఏం మారింది ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎందుకు ఒకే ఒక్క విషయం చుట్టూ తిరుగుతోంది లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ టాలీవుడ్ లో ఎప్పుడూ లేనంత హై డ్రామా ఇప్పుడు నడుస్తోంది ఒకవైపు థియేటర్ల యజమానులు మరోవైపు సినిమా నిర్మాతలు ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్లు ఈ ముగ్గురి మధ్య రేగిన ఒక చిచ్చు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల మధ్య తీవ్రమైన చర్చలకు దారితీసింది సమస్య చిన్నదే కావచ్చు కానీ దాని వెనుక ఉన్న ఇంట్రెస్ట్లు పట్టుదలలు మాత్రం చాలా పెద్దవి సింగిల్ స్క్రీన్ థియేటర్లో పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలనే ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు టాలీవుడ్ ని రెండు వర్గాలుగా విడదీసింది ఈ సంక్షోభానికి ఎండ్ కార్డ్ వేయడమే టార్గెట్ గా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం ఒక హై ప్రొఫైల్ మీటింగ్ కు వేదిక అయింది ఈ ఇష్యూని ఎలాగైనా సాల్వ్ చేయాలని ఇండస్ట్రీలోని టాప్ పిల్లర్స్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యారు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు సునీల్ నారంగ్ కేఎల్ నారాయణలతో పాటు పలువురు ప్రముఖ ఎగ్జిబిటర్లు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు టేబుల్ మీద ఉన్న సమస్య ఒక్కటే కానీ దానికి సొల్యూషన్ వెతకటం అంత ఈజీ కాదని అందరికీ తెలుసు మీటింగ్ స్టార్ట్ అవ్వడమే ఒక సీరియస్ నోట్ లో స్టార్ట్ అయింది అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనే విషయాలను ఎగ్జిబిటర్లు చిరంజీవి ముందు ఉంచారు దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ మీటింగ్ లో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఎగ్జిబిటర్లు తమ బాధలను చెప్పుకుంటారు అని అనుకుంటే సీన్ రివర్స్ అయింది మెగాస్టార్ చిరంజీవి ఎగ్జిబిటర్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఫిలిం ఛాంబర్ ఒక అఫీషియల్ నిర్ణయం తీసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక స్పెషల్ కమిటీని వేసిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు మీలాంటి వాళ్ళు ఇలా పబ్లిక్ గా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఇండస్ట్రీలో యూనిటీ లేదు అనే ఒక నెగటివ్ మెసేజ్ బయటకు వెళ్తుందని మెగాస్టార్ కాస్త గట్టిగానే మందలించినట్లు ఇన్సైడ్ టాక్ చిరంజీవి అడిగిన ప్రశ్నలకు ఎగ్జిబిటర్లు సావధానంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది తాము కావాలని మీడియా ముందుకు రాలేదని తమకు వేరే ఆప్షన్ లేకే ఆ స్టెప్ వేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు గతంలో ఫిలిం ఛాంబర్ రిలీజ్ చేసిన లెటర్ హెడ్స్ అలాగే తాము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బయటకు వచ్చిన లెటర్ హెడ్స్ ను చిరంజీవికి లైవ్ గా చూపించారు గతంలో వేసిన కమిటీలు కేవలం టైం వేస్ట్ చేశాయని తమ అసలు లక్ష్యాన్ని ఎలా నీరుగార్చాయో చిరంజీవికి వన్ బై వన్ వివరించారు కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్లే తాము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని తమ వర్షన్ ను గట్టిగా వివరించారు ఎగ్జిబిటర్ల పాయింట్ విన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక కీలకమైన అష్యూరెన్స్ ఇచ్చారు ఈసారి వేసిన కమిటీకి తాను పర్సనల్ గా గ్యారంటీ ఉంటానని హామీ ఇచ్చారు కమిటీలు వేసి వదిలేయటం కాదు రాబోయే జూన్ 30 లోపు ఈ కమిటీ ఒక పాజిటివ్ పర్సంటేజ్ సిస్టమ్ తో ముందుకు వచ్చేలా తాను స్వయంగా చొరవ తీసుకుంటానని ప్రామిస్ చేశారు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందనే నమ్మకం తనకుందని వీలైనంత ఫాస్ట్ గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చూస్తానని ఎగ్జిబిటర్లకు భరోసా ఇచ్చారు చిరంజీవి ఇచ్చిన ఈ సడన్ అష్యూరెన్స్ తో ఎగ్జిబిటర్లు కాస్త కూలయ్యారు మెగాస్టార్ స్వయంగా హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి తమ నిరసనలకు బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారు మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎగ్జిబిటర్లు మిగతా అసోసియేషన్ మెంబర్స్ తో మాట్లాడి తమ అఫీషియల్ డెసిషన్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు మరోవైపు ఈ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు అంతా పాజిటివ్ గా జరిగిందని టోటల్ గా ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయిందని హింట్ ఇచ్చారు అయితే ఈ మొత్తం వివాదంలో కీ పాయింట్ గా మారిన ఒక పెద్ద సినిమా గురించి మాత్రం ఈ మీటింగ్ లో ఎవరూ నోరు మెదపకపోవడం ఒక పెద్ద సస్పెన్స్ కథ ఇక్కడితో సుఖాంతం అయింది అని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే అసలైన ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది మీటింగ్ చాలా సానుకూలంగా జరిగింది 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని దిల్ రాజు లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన కొన్ని గంటల్లోనే టాలీవుడ్ లో ఊహించని కొత్త మలుపు చోటు చేసుకుంది ఈ ఇష్యూలోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి రావడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది ఎగ్జిబిటర్లంతా ఒక గ్రూప్ గా ఫామ్ అయి చిరంజీవిని కలిస్తే ఇప్పుడు దానికి కౌంటర్ గా టాలీవుడ్ లోని కొంతమంది నిర్మాతలంతా కలిసి పవన్ కళ్యాణ్ కలిసేందుకు రెడీ అయ్యారు ఎగ్జిబిటర్ల డిమాండ్ల వల్ల నిర్మాతలకు జరిగే నష్టాలను అలాగే తమ సైడ్ ఉన్న జస్టిఫికేషన్ ను పవన్ కళ్యాణ్ కు వివరించే ఛాన్స్ ఉంది చిరంజీవి ఇంట్లో జరిగిన మీటింగ్ లోనే అంతా సెటిల్ అయిపోతే మళ్లీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే చిరంజీవి సమక్షంలో జరిగిన చర్చలు కేవలం ఒక తాత్కాలిక రాజీ మాత్రమేనా లోపల అసలు మ్యాటర్ ఇంకా పెండింగ్ లోనే ఉందా ఎగ్జిబిటర్ల వాదనకు చిరంజీవి సపోర్ట్ ఇస్తున్నారనే డౌట్ తోనే నిర్మాతలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి చిరంజీవి నివాసంలో జరిగిన మీటింగ్ ఒక ఎత్తు అయితే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ తో మీటింగ్ మరో ఎత్తు ఈ రెండు సమావేశాల తర్వాత టాలీవుడ్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి థియేటర్ల యజమానుల పట్టుదల గెలుస్తుందా లేక నిర్మాతల వాదన నిలుస్తుందా అసలు ఈ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడుతుందా లేక వివాదం మరింత ముదురుతుందా ఈ సస్పెన్స్ కు తెరపడాలని కోరుకుంటున్నారు పలువురు సినీ ప్రముఖులు